దయచేసిన వారిగా ఉన్నారు. లోకంలో ఘనులైన వారు, గొప్పవారని పడేవారు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు ఈ భాగ్యం లేదు, ఈ కృప వారికి లేదు. కానీ దేవుడు లోకంలో మనం తీసివేయబడిన వారమైనా, ఎన్నిక లేని వారమైనా, వారిదేముందలే వారు గొర్రెల్లాంటి మనుషులు అనుకునే స్థితి వారు అనుకున్నప్పటికీ కూడా ప్రభువైన దేవుని యొక్క మహాకృప ఏంటంటే వారు కాపరలేని గొర్రెల వలె చెదరి ఉన్నందున దేవుడు వారి మీద కనికరపడి వారిని వెదకి రక్షించడానికి ప్రభు మన దగ్గరికి వచ్చాడు. దయగల ప్రియులారా, ప్రభువైన దేవుడు అపారమైన ప్రేమ. చెదరిపోయిన మనలను వెదకి రక్షించడానికి, పాడైపోయిన మనలను రక్షించడానికి, తృణీకరించబడి త్రోసివేయబడిన మనను తన అందరిని సమకూర్చుకొని తన బిడలుగా చేసుకోవడానికి దేవుడే దిగి వచ్చాడు అని అంటే, మనను సమకూర్చుకున్నాడంటే, మనం చేర్చుకున్నాడంటే దేవుడు మనకు ఎంత గొప్ప భాగ్యాన్ని మనకు ఇచ్చాడో మనం గ్రహించాలి. ఎప్పుడు కూడా కృతజ్ఞతాభావంతో దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన వాళ్ళ చదివిన ఈ వాక్య భాగములో 5వ చరణములో చూస్తే, 5వ చరణములో నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఈ కీర్తనకారుడు ఈ ఈ ఈ 51వ కీర్తన రాసిన విధానం మనం చూస్తే, దావీదుని గురించి దేవుడు ఏమంటాడంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతను నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తాడని దావీదుని గురించి ఒక గట్టి సాక్ష్యాన్ని దేవుడు ఇస్తాడు. అటువంటి పరిస్థితుల్లో తనకు పరిశోధించాడు దేవుడు. తన స్థితి ఎలా ఉంటుంది, తన పవిత్రత, ఏదైనా శరీర కోరిక వారిలో లేచినప్పుడు, లోకాశ వారిలో లేచినప్పుడు మరి దాన్ని త్యజించగలడా, దాన్ని జయించగలడా, దాన్ని ఓడించి నాకు అప్పగించుకోగలడా లేదా అని పరీక్షా సమయం దావీదు జీవితంలో వచ్చినప్పుడు, రాజులు యుద్ధానికి వెళ్ళే సమయం అది. యుద్ధంలో ఉండవలసిన సమయం. శత్రు రాజులు జయించి తమ రాజ్యాన్ని కాపాడుకోవలసిన ఆ దినాలలో రాజు ఏం చేశారంటే, వినాలి, సైన్యాధిపతులందరినీ యుద్ధానికి పంపాడు. వినాలి, ఎవరిని పంపాడు? సైన్యాధిపతులు, సైన్యం అంతా కూడా యుద్ధానికి పంపాడు. రాజు మాత్రం ఇంట్లో పడుకున్నాడు. రాజులకు యుద్ధాలకు వెళ్ళే సమయంలో రాజు ఏం చేయాలా? యుద్ధము నుండి పోరాడాలి. అటువంటి పని చేయవలసిన దావీదు ఏం చేశాడంటే ఇంట్లో పడుకున్నాడు. ఇంట్లో పడుకొని సాయంకాలం పూట లేచాడు. సాయంకాలం పూట లేచి మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు. అప్పుడు ఉన్నది మిద్దెలే కదా, కోటలు అవి ఉంటాయి. కోట మీద తిరుగుతూ ఉన్నప్పుడు స్నానం చేయుచున్న స్త్రీ కనబడింది. స్నానం చేయుచున్న స్త్రీ కనబడినప్పుడు ఆమెను చూచాడు. చూడండి, శరీరం ఎంత బలహీనమైపోయిందో. యుద్ధం చేసే సమయంలో యుద్ధం చేయవలసిన రాజు ఇంటి దగ్గర పడుకొని తను సాయంకాలం పూట లేచి వ్యవహరిస్తున్న సమయంలో అపవాది శోధించాడు. అక్కడ శరీర కోరిక పనిచేసింది. అక్కడ స్నానం చేయుచున్న స్త్రీని చూచాడు. స్త్రీని చూచి ఊరుకున్నాడా? స్త్రీ ఎవరు, ఏమిటి అని అడిగి తెలుసుకొని ఆమెను పిలిపించుకున్నాడు. రాజు కదా, ఆయనతో ఆమెతో శయనించాడు. చూడండి ప్రియులారా, ఇది ఎవరు? దేవుడు తనకు ఇష్టడైన వాడు, తనకు ఇష్టమైన వాడు. దాని దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తే, యుద్ధం చేయవలసిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా
మన జీవితాల్లో కూడా అంతే. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థించకుండా, ఆరాధించవలసిన సమయంలో ఆరాధించకుండా, సేవించవలసిన సమయంలో సేవించకుండా, రక్షించబడి దేవుని మహిమపరచవలసిన సమయంలో మహిమపరచకుండా, ఇష్టానుసారంగా జీవించి శరీరాశలు శరీర కోరికలు అనుసరించి జీవిస్తే వచ్చే భయంకరమైన పరిస్థితి ఇక్కడ ఈ కీర్తన ఆ కారుడు వివరించేవాడుగా ఉన్నాడు. రాజులు యుద్ధానికి అనగా దేవుని సేవించవలసిన సమయంలో దేవుని సేవించకుండా పనులకు వెళుతూ సోమరులై బద్ధకస్తులై దేవుని సేవించకుండా ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తే వచ్చే నష్టం ఎంత గొప్పదో ఇక్కడ ప్రభు అయిన దేవుడు వివరించేవాడుగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, లేఖనాల్లో సమూయేలు 2వ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయములో 1వ వచనం, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసినైతే దావీదు యెరూషలేమునందు నిలిచాడు. ఒకానొక దినమున పొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్ద మీద నడుచుచు పై నుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండేదో చూచి దావీదు దాని సమాచారం తెలుసుకునే ఒక దూతను పంపాను. అతను వచ్చి ఆమె ఎలియాము కుమార్తె హిత్తీయుడగు ఉరియాకు భార్యనే బత్షెబాని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించను. ఆమె అతని ఎద్దుకు రాగా అతడు ఆమెతో శయనించను. కరిగిన అపవిత్రత పోగొట్టుకుని ఆమె తన ఇంటికి మరలా వచ్చిన ఆ స్త్రీ గర్భవతి, నేను గర్భవతిని అయితే దావీదు వర్తమానం పంపగా దావీదు హిత్తీయుడగు ఉరియాను నా ఎదుగు పంపమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చాను. చూడండి, యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో యుద్ధానికి వెళ్లకుండా నీవు రాజుని కొరికి నిద్రించేవారిగా ఉంటే చూడండి, సాతానుడు ఏ రీతిగా ఒక వ్యక్తిని పట్టుకుంటాడు, ఎలా ఆకర్షిస్తాడు, ఎలా బంధిస్తాడు, ఎలా వశపరుచుకొని తను ఎలా పాడు చేస్తాడో ఈ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. యుద్ధానికి వెళ్ళి యుద్ధ రంగంలో ఉంటే శత్రువును శత్రువును ఓడించవలసిన వాడు ఇక్కడ నిద్రపోయి ఏం చేస్తూ ఉన్నాడు? శత్రువు చేతిలో చిక్కిపోతూ ఉన్నాడు. మీ శత్రువైన అపవాది చేతిలో చిక్కి దేవునికి దూరమయ్యే దుస్థితికి దావీదు వచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తాం. అప్పుడు రాశాడు ఈ కీర్తన, బత్షెబా యొద్దకు వెళ్ళినప్పుడు పాపం చేసి గర్భవతి అయితే తన భర్తను చంపించి తిరిగి మరలా ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. ఎందుకు? రాజు కదా, ఎదురు లేదు, ఎవడు చెప్పేవాడు ఉన్నాడు, ఎవడు అడిగేవాడు ఉన్నాడు. మన స్థితి కూడా అంతే, ఎవడికి వాడే రాజు. అంతేనా? మనకి ఎవరికి వారే రాజా కాదా? తప్పు చేసే తల్లిదండ్రులున్నా, పెద్దలున్నా, భార్య ఉన్నా, లేక భర్త ఉన్నా వినాలమ్మా. ఎవరికి నచ్చింది, ఎవరు ఆశించింది దాన్ని నెరవేర్చుకుంటానికి చాటుగా అయినా, ఎదురుగా చేయలేకపోయినా, పక్కగా ఎదురుగా చేయలేకపోయినా చాటు అయినా చేయటానికి ఏం చేస్తారు? ఇష్టపడి ఎవరికి వాడే రాజు. అందుకే మనం తప్పిదం పడిపోతున్నాం. దేవుడు నీకు రాజు అయి ఉండాలి, దేవుడు నీకు అధిపతి ప్రభు అయి ఉంటే దేవుని మాటకు నీవు లోబడితే దేవుని కట్టడలో ఉండి, దేవుని భద్రతలో ఉండి కాపాడబడుతూ ఉంటావు. నా ఇష్టం నాయి అని అనుకుని నీవు చేసేవారిగా ఉంటే ఇదే పరిస్థితి. ఆమెతో శయనించడమే కాదు, భర్తను పిలిపించి భర్తను చంపించి, యుద్ధంలో పెట్టి చంపించి ఆమె తనకు భార్యగా చేసుకొని ఒక బిడ్డను కన్నాడు. ప్రభునందు ప్రియులారా, అక్కడ దేవుడు దావీదుతో నాతాను ప్రవక్తను పంపుతాడు. నా నామము దూషించబడుటకు నీవు కారణమయ్యావు దావీదా. అప్పుడు పశ్చాత్తాప హృదయంతో రాశాడు. అక్కడ 51వ అధ్యాయంలో చిన్న అక్షరాలతో రాస్తాడు, ప్రధాన గాయకునికి దావీదు బత్షెబా యుద్ధకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. తను చేసిన తప్పిదాన్ని గురించి హెచ్చరించబడినప్పుడు రాశాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపయా, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయ. నేను అతిక్రమించానయ్యా, నీ ఆజ్ఞను అతిక్రమించాను, నీ మాట నేను వినలేదయ్యా. ఎంత ఘోరమైన తప్పిదో నేను చేశానో, నా పాపం అతిక్రమాలు ఏం చేయాలా
తుడిచివేయి, కడిగివేయి, పవిత్రపరచున్నాను అని అంటూ ఇదంతా ఎందుకంటే నేను పాపములో పుట్టిన వాడనయ్యా, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది, అందుకే ఈ పాప తలంపు నాలోకి వచ్చినాయి, నా పాపపు యోచన నాలోనికి వచ్చి నన్ను మృగము వంటి వానిగా చేసింది అని నా దోషాలు కడిగివేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారు. ప్రభునందు ప్రియులారా, ఈ రీతిగా ఈ పాపం చేసిన ఎందుకు వినాలా అమ్మ, ఇటు చూడండి, ఎందుకు మనం ఈ అతిక్రమం ఎందుకు? ఇప్పుడు పాపం ఒకడు అంటాడు అసలు మనకు పాపమే లేదన్నాడు. ఒక జ్ఞాని, ఒక బాగా ఉపన్యాసాలు చేసే ఒక వ్యక్తి అసలు మనకు పాపమే లేదో, పాపం అంటాడు క్రైస్తవుడు అంటాడు, కానీ మనకు అది పాపమే లేదు. పాపం అంటే ఏమిటంటే ఏది పాపాన్ని పాపంగా గుర్తించలేదు వారు, తప్పుగా ఎంచని వారు, అవినీతిగా ఎంచని వారు, అక్రమంగా ఎంచని వారు, దోషంగా ఒప్పుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. కానీ ప్రభువునందు ప్రియులారా, నేను పాపములో పుట్టిన వాడును, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించాను. చూడండి అక్కడే, అందుకే యోబు గ్రంథం 24వ అధ్యాయం, యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనంలో, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసి పోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని, నేను పాపములో పుట్టాను, పాపం నా తల్లి గర్భం ధరించాను. ఇప్పుడు పాపం చేసిన వారిని ఏమంటది? పాతాళము పాపం చేసిన వారిని పట్టుకుంటుంది. నువ్వు పాపం చేయకపోవచ్చు, నేను పాపం చేయలేదయ్యా. ఒకడు ఏమంటాడు, నేనే తప్పు చేయలేదండి, నేను నా పాపం అంటే నాకు తెలియదు, చెడుగంటే తెలియదండి, దోషం చేయలేదండి, నేను అంతా మంచి చేశానంటాడు ప్రతి వాడు. అంతేగానే ఇప్పుడు ప్రభు ఇక్కడ ఏమంటాడు, నేను అసలు పుట్టుకే పాపం అంటాడు. ఇప్పుడు పుట్టినవాడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? పాతాళం పట్టుకుంటుంది వాని పని. ఎప్పుడు పట్టుకుంటుంది పాతాళం అంటే? ఇక్కడ ఉన్నప్పుడు కాదు విధానం. ఇక్కడ లోకంలో నేరం చేస్తే లోకంలో ఉన్న పోలీసు వారు పట్టుకుంటారు. ఇప్పుడు ఎక్కడ ఇది నేరం? ఏది? ఈ లోకంలో చేయబడిన నేరమే కాదు, ఇదే నేరం, ఇదే జడ్జిమెంటు ఎక్కడ? పరలోకం కూడా జరుగుతుంది. నువ్వు చేసిన పాపాలని చిట్టగా వ్రాయబడతాయి, నీ దోషాలన్నీ లెక్కించబడతాయి. నీవన్నీ కూడా నీవు చేసిన పుట్టినప్పటి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు జీవించేవో జీవిత కాలం అంతా పాపపు చిట్టంతా కూడా చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, గ్రంథాలు విప్పబడినప్పుడు, నీవు గ్రంథంలో చేసిన ఆ దుష్టత్వం అంతా, చెడుగంతా అక్కడ కనబడతా ఉండదు. ఆయన ఎవరు నీకు చెప్పే పని లేదు, ఎవరు చెప్పే పని లేదు. ఎక్కడ కనపడుతుంది? నీ చెట్ట పుట్టినప్పుడు నువ్వు ఏ దినం ఎన్ని అబద్ధాలు ఆడావు, ఎన్ని తప్పుడు పనులు చేసి, ఎన్ని తప్పుడు ఆలోచించావు, ఇవన్నీ కూడా నీ చిట్ట నీకే కనబడితే ఇక ఏమీ లేదు. అంత పనులన్నీ చూసుకొని చిట్ట తల్ల మంచుకొని ఇక ఏమి లేదు, మెల్లగా ఇక్కడ నిలవటానికి తావు లేకుండా నేరుగా పాతాళం పడిపోవటమే, ఇంకేమీ లేదు అక్కడ. ఆ పాతాన్ని ఎప్పుడు ఆశ పెట్టుకో ఉండదు, అది ఆకర్షించే పని లేదు, దాన్ని వెళ్ళటమే అక్కడ. ఇక్కడ చూడండి, ఇంకా బహు స్పష్టంగా రాస్తాడు ఇక్కడ చూడండి లేఖనాల్లో. యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం, 5:14 లేక 13 చదువుదాం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోవచ్చున్నారు, వారిలో గనుడైన వారు నిరాహారులుగా ఉన్నారు, సామాన్యులు దప్పు చేత జ్వరపీడితులగుదురు, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించువారును పడిపోవుది. ఎక్కడంట?
పాతాళం గొప్ప ఆశ పెట్టుకొని తన నోరు తెరిచి ఎవరిని మింగుదునా దాని ఎవరు గనులు, సామాన్యులు, ఘోష చేయువారు, హర్షించు వారందరూ కూడా దేంట్లో పడిపోతారు? పాతాళంలో. ప్రభువు నందు ప్రియులారా, పాతాళము పాపము చేసిన వాడిని నాలో ఇక నీలో ఇప్పుడు చదువుకున్నాం కదా, పాపం లేని వాడు ఎవడైనా ఉన్నాడా? వినాలి, చూడండి. పాపం లేని వాడు ఎవడైనా ఉన్నాడా? వాక్యం ఏం చెబుతుంది? నేను పాపములో పుట్టినవాడు. ఇప్పుడు నేను అంటే దావీదు ఒక్కడేనా? మనం కాదా? అందరూ ప్రతి వారు తల్లి నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించను. అంటే ప్రతి వాడు కూడా పాపములో గర్భం దాల్చబడి, ఎట్లా గర్భం ఎలా దాల్చబడి? పాపములోనే గర్భం దాల్చబడుతున్నాడు. ఇప్పుడు పాపం చేసిన వాడిని ఏం చేసేది? పాతాళం పట్టుకుని. పాతాళంలో ఉన్నదేంది? ఏముందా పాతాళంలో? అగ్ని గంధకాలతో మండే గుండం. ధనవంతుడైన వాడు కేకలి, తండ్రివైన అబ్రహామా, చనిపోయి పాతి పెట్టబడిన తర్వాత కేకేస్తున్నాడు. ఎవరు? ధనవంతుడు. తండ్రివైన అబ్రహామా, ఆ లాజర్ను తన వేలుకొని నీళ్లలో ముంచి నా నాలుగును చల్లార్చడానికి పంపయ్యా, ఈ అగ్నిజ్వాల యాతన పడి కేకలు వేస్తా ఉన్నాను. ఇది వినాలా? పాపికి, పాపంలో గర్భం దాల్చబడి పాపంలో పుట్టిన ప్రతి వారికి కూడా ఈ పాతాళం ఉన్నది, నరకం ఉన్నది. కనుకనే ప్రతి వాడు కూడా, అందుకే కీర్తన గ్రంథం 89 కీర్తన 48వ చరణములో అంటాడు, మరణము చూడక బతుకు నరుడెవడు, పాతాళ వశము కాకుండా తనను తాను తప్పించుకొనువాడు లేడు అన్నాడు. అంటే మరణించకుండా బతికేవాడు లేడు తెలుసు మనకి. రెండోది, పాతాళ వశము కాకుండా తనను తాను ఎందుకని? గర్భము, పాపములో గర్భం దాల్చబడ్డాడు, పాపములో పడిపోతున్నాడు. వాడికి తప్పించుకునే మార్గం వాడికి లేదుక. వాడి పాపి కనుక తప్పించుకోలేడుక. అది ఇక తప్పించడానికి ఎవరు? అందుకే వినాల, ప్రతి వాడు కూడా పాపంలో గర్భదాల్చబడి పాపంలో పుట్టి పాతాళకు పెడుతున్న మానవాడిని రక్షించడానికి మన సృష్టించిన సృష్టికర్తన దేవుడే ఏం చేయబడ్డాడు? నరవతారిదానికి యేసు అనే పేరుతో లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు ఆయన? మొదటి తిమోతి పత్రిక 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఎందుకు వచ్చాడు? పాపికి ఏమున్నది? పాపికి పాతాళం, నరకాగ్ని గుండంలో పడతాడు వాడు. కనుక ఈ పాపి పాతాళకు వెళ్ళకుండా పాతాళ వశుడిని తప్పించడానికి ఎవరు వచ్చారు? మనం సృష్టించిన సృష్టికర్తన దేవుడు యేసు అని పేరుతో వచ్చాడు. కనుక ప్రభువు నందు మనం ప్రభు ఈ వాక్యం మనం దేవుడు తన దివ్యమైన వర్తమానం ద్వారా మనం విన్నాం. దేవుడు మనం హెచ్చరించాడు. సువార్తను ఏం చేశాం? సువార్త ప్రకటించబడుతుండగా సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని దేవుని వాక్యం ప్రకటించినప్పుడు సువార్త నమ్మేం, అంగీకరించాం. పాపమని తెలుసుకొని పాప క్షమాపణ పొంది ప్రభు అయిన యేసుకి రక్షకుడని ఎరిగి మనం ఏం చేయబడం? రక్షించబడి తన బిడలగా చేయబడ్డాం. ప్రభునందు ప్రియులారా, దావీదు తన జీవితంలో ఇదే అంటాడు, నా అతిక్రమం తుడిచివేయి, నా పాపాన్ని పరిహరించని దేవుని దగ్గర మనవి చేశాడు. కనుక మనం కూడా ఈ రీతిగా మన జన్మ జీవిత పాప దోషం మనలో ఉన్నది కనుక శిక్ష నొందవలసిన వారు మనం కూడా దేవుని దగ్గర దావీదు వేడుకున్నట్టుగా 2వ చరణం చూడు, 51వ కీర్తన 2వ చరణంలో, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగయ్యా, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. ఈ పాతాళం, నేను పాతాళానికి వెళ్ళకుండా, ఆ నరకానికి వెళ్ళకుండా ఇప్పుడు ఏం చేయబడా? నా దోషమంతా నన్ను బాగా కడుగయ్యా. ఏం పెట్టి కడగాలి? ఏం పెట్టి కడగాలంటే యేసు రక్తం. యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రులుగా చేయును. చప్పట్లు కొట్టి దేవుని యేసు రక్తమే
ప్రతి వాడు కూడా జన్మ జీవిత పాప దోషులు ఉన్నవాడే, వానికి నరకం తప్పదు. వేల కోట్ల రూపాయలు నీకు ఆస్తులు ఉండవచ్చు, లక్షల రూపాయల బంగారం నీలో ఉండవచ్చు, వేల ఎకరాలు భూమి నీదై ఉండవచ్చు. కానీ ప్రియులారా, నీ వేల ఎకరాల భూమి కానీ, నీ కోట్ల రూపాయల బంగారం కానీ, వెండి కానీ నిన్ను ఏం చేయదు, రక్షింప చాలదు, నరకం నుండి తప్పించలేదు. ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే రక్షకుడు. ఆయన కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసేవాడిగా ఉన్నాడు. ఈ సత్యాన్ని ఎరిగిన వాడై తను ఆ కామంతో కళ్ళు మూసుకున్న వాడై చేసిన తప్పిదాన్ని దేవుడు ద్వారా హెచ్చరించబడినప్పుడు తన తప్పు తాను తెలుసుకుని అంటాడు, అయ్యా నా దోషం నన్ను కడుగయ్యా. ఈ ఉదయకాలంలో ప్రభు మనం సమీపించిన మనం ఈ బలను ఎందుకు కొరకు తెలుసా? మన పాప దోషాలు కడిగి పవిత్రులుగా చేయుటకు నేను మీ కొరకు నేను సమర్పించుకున్న కుమార్తె, నేను శిలువలో చిందిన రక్తధారులు మిమ్మల్ని కడిగి పవిత్రులుగా చేసేది. కనుకనే మనం ఏం చేయాలా? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంకా ఏదైనా దోషం, తప్పిదం, పొరపాటు, అవిధేయతలు ఉంటే వాడిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు బలను సమీపించవలసిన వారమై ఉన్నాం. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసే విషయాన్ని మనం చూస్తూ ఉంటే ఇక్కడ, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగు. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడో ప్రభు అయిన దేవుడు పరిహరించినట్టుగా చూస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ 32వ కీర్తన 5వ చరణం, 32వ కీర్తన 5వ చరణంలో, నా దోషమును కప్పుకొనక నీ ఎదురు నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమమును ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాపదోషమును ప్రైజ్దలాడు అంత ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. ప్రభా, నేను తప్పు చేశానయ్యా, నిన్ను ఘనపరచవలసిన వాడను, కొనియాడవలసిన వాడను, అయ్యో నిన్ను మహిమపరచవలసిన వాడు, నిన్ను మహిమపరచవలసిన వాడును, నీకు అవమానం తెచ్చేవాడిగా ఉన్నాను, క్షమించమని ప్రభు దగ్గర ఏం చేశాడు? దోషమును కప్పుకోకుండా ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. ఎప్పుడైతే ఒప్పుకున్నాడు ప్రభు ఏం చేశాడు? నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. రైదలా కనుక ప్రియులారా, పాతాళ వశము కాకుండా ఉండాలంటే పాప పరిహారం కావాలి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పాపాన్ని పరిహరించు తాను సెలవులు అప్పగించుకున్నాడు. ఆ ప్రభువును విశ్వసించాము, నమ్మాము, రక్షించబడ్డాం. మనం ఏం చేయాలా? ఏం చేసేవారుగా ఇంకా దోషం, తప్పిదం, పొరపాటు ఉంటే ప్రభు మనం సమీపించడానికి, ప్రభువా నా పాపమంతా నన్ను బాగా కడుగయ్యా, నీ రక్త నన్ను కడిగి పరిపూర్ణమైన పవిత్రతలోనికి, పరిపూర్ణమైన పరిశుద్ధతలోనికి నన్ను నడిపించి నీవలే నన్ను మార్చు, నీ రూపం నాకు దయచేయి, నీ స్వరూపం నన్ను మార్చుమని మనం ప్రభు మనం ఒప్పుకుంటూ దాని నిత్య జీవాన్ని మనం పొందడమే కాదు, నిత్య రాజ్యంలో ప్రవేశించే వరకు ఈ బలను సమీపించు ఎక్కడ మచ్చ, ముడత, డాగు, కళంకం లేని వారమై ప్రభువును సేవిస్తూ ముందుకు వెళ్ళు వారిగా మనం ఉండాలని ప్రభువు నామములో కోరుతూ మాటలు ముగిస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరు లేచి నిలువబడదాం.